ఇతర నిర్వహణ బృందం, ఈరోజు పురస్కారాలు అందుకుంటున్న వివిధ రంగాల ప్రముఖులకు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హెచ్ఎంటీవీ 4 ఏళ్లుగా నిర్వహిస్తున్న మాతృశక్తి పురస్కారాల ప్రదోత్సవానికి ఇచ్చేయడం, వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేక ముద్ర వేసిన మహిళామూర్తులను సత్కరించడం చాలా ఆనందదాయకం. ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ మాతృశక్తి యొక్క ప్రాముఖ్యతను సమాజం దృష్టికి తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తున్న హెచ్ఎంటీవీ యాజమాన్యం, ఆ నిర్వహణ బృందానికి, అలాగే పురస్కార గ్రహీతలందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారిని గౌరవించుకోవడం మాత్రమే కాదు, వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందించడం. అందుకే మనం ఈ సన్మానం కానీ, సత్కారం కానీ, అభినందన కానీ ఎందుకు పెడుతున్నామంటే సమాజంలో మనం ఎంచుకున్న రంగంలో ప్రావీణ్యత సంపాదిస్తే, లేకపోతే మంచి పేరు తెచ్చుకుంటే, ఉన్నత స్థాయికి ఎగిగితే మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తి పొందుతారు. అలాగే ఇతరులు వారిని చూసి మనం కూడా మంచి పనులు చేస్తే మనల్ని సత్కరిస్తారనే ఒక సామెత లాంటిది ఉంది. ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ది ఇన్స్పిరేషన్ టు ద యంగర్ జనరేషన్, దట్ ఈస్ ద పర్పస్. అందువల్ల మంచి కార్యక్రమం ఇది. ఈ వివిధ రంగాల్లో నేను ఇంకా ఏదో 1, 2, 3 రంగాలు అనుకున్నాను. మన వాళ్ళు వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులంటే పేరుగాంచినట్టు వారిని గౌరవించుకోవడం, వారి స్ఫూర్తిని ముందు తరాలకు అందించడం. వివిధ రంగాల్లో రంగం అంటే సమాజంలో ఉండే రాజకీయమో, లేకపోతే సినిమానో, లేకపోతే ఈ 2, 3 రంగాలే కాదు, అన్ని కళారంగం, అనేక రంగాలు ఉన్నాయి, సామాజిక సేవా రంగం, ఇవన్నీ కూడా. వాటన్నిటిలో మంచి పనులు చేసిన వారిని, ఉత్తమ సంస్కారవంతంగా వ్యవహరించిన వాళ్ళని, అలాగే ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పిన వారిని గౌరవించుకోవడం ద్వారా మనం సమాజానికి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాం. ఇలాంటి వారి ప్రేరణతో మరింతమంది యువత రాబోయే రోజుల్లో ముందు ఆకర్షితులు కావాలని, వారు కూడా తమ స్థాయిల్లో ఎదగాలని నేను కోరుతున్నాను. కుమార సంభవం కావ్యంలో కాళిదాసు గారు ఒక మాట చెప్పారు, శరీర మాధ్యం కరు ధర్మ సాధనం. అంటే ధర్మ సాధనకు శరీరాన్ని మించిన మార్గం మరొకటి లేదు అని ఆ రోజులో చెప్పాడు ఆయన. సో మనం చేసే మంచి చెడు ఈ శరీరం ద్వారా మాత్రమే చేయగలం. ఇక్కడ శరీరం అంటే నేను అనే భావన కూడా ఉంది. జీవితంలో ఏది సాధించాలన్నా మనమే సాధించాలనే దాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా పొందాలి. చేసే సత్కార్యం అయితే అదే ఉన్నత కార్యంగా అందరి మదాన్ని అందుకోవడమే కాదు, మరెంతమందికో ఇందాక నేను చెప్పినట్టుగా ప్రేరణ ఇస్తుంది. ఈరోజు ఈ వేదిక మీద ఉన్న వివిధ రంగాల యొక్క మహిళామూర్తులు అలాంటి వారి ప్రస్థానం ఒకరి నుంచి స్ఫూర్తి పొందకుండా ముందుకు సాగలేదు. వారికి కూడా ఎవరి నుంచి స్ఫూర్తి వచ్చి ఉంటుంది. ప్రేరణ పొందే స్థాయి నుంచి ప్రేరణగా నిలిచే స్థాయికి వీరంతా ఎదగడం చాలా సంతోషం. ఇది మనందరికీ కూడా ఆదర్శం కావాలని కోరుతున్నాను. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచిన వీరందరికీ ఈరోజు ఎవరి సత్కారం పొందుతున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మన అందరి తరఫున వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజానికి మహిళా సాధికారత అనే విషయాన్ని అనేక కోణాల నుంచి అర్థం చేసుకొని తెలుసుకోవాల్సి ఉంది. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తాయి. దీనికోసం ముందు సమాజంలో మార్పు రావాలా, మన ఆలోచనలో మార్పు రావాలా. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల సాధికారత చాలా అవసరం. ఇందులో మహిళా సాధికారత ప్రధానం. ఎందుకంటే 150% మంది జనాభాలో మహిళలు ఉన్నారు. ఈ 50% మంది ఉన్నప్పటికీ వారికి సాంఘికంగా, ఆర్థికంగా అధికారాల పంపిణీ తగినంత నిష్పత్తిలో జరగలేదు. అలాగే ప్రభుత్వం యొక్క వనరుల యొక్క నియంత్రణ కూడా వారికి తగిన విధంగా వారి ప్రాతినిధ్యానికి సరిపోయేట్టుగా చేరడం లేదు. ఆస్తి, అప్పులు వంటి భౌతిక వనరుల విషయంలో మాత్రమే కాదు, మార్కెట్ సమాచారం, వ్యాపార సాంకేతికతలు, అలాగే ఉద్యమ నాయకత్వం, ఇలాంటి అన్ని అంశాల్లో కూడా మహిళలు ముందుకు అడుగు వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పేదరిక నిర్మూలన, సంపద సృష్టి, ప్రజా శ్రేయస్సు లాంటి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన
17 లక్షల్లో లింగ సమానత్వం కూడా ఒకటి ఉంది. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. అభివృద్ధిలో వారికి కూడా భాగం ఉంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ, ప్రజా జీవితాల్లో వారి చురుకైన పాత్ర కూడా ఎంత అవసరమని నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మహిళా సాధికారిత గణనీయమైన పురోగతి సాధించినా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాత్రం ఇంకా సాధించాల్సిన సవాళ్లు చాలా ఉన్నాయి. లైంగిక హింస, అసమానతలు, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత, సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం లాంటివి వారి పురోగతికి అడ్డంగా నిలుస్తున్నాయి. లింగ వివక్షత లేకుండా చూసిన రోజున ఈ సమస్యల్లో చాలా వరకు పరిష్కారం అవుతాయి. మహిళా సాధికారిత వారి జీవితాలతో పాటు కుటుంబం, సమాజం మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. 2014 ఐక్యరాజ్య సమితి సర్వే ప్రకారం విద్య, ఆరోగ్యము, పోషణ, ఉపాధి మరియు సామాజిక భద్రత విషయంలో నిర్మాణాత్మకమైన మహిళల చురుకైన భాగస్వామ్యం సానుకూల ప్రభావం చూపుతుందని ఆ నివేదిక తెలిపింది. మహిళలు విద్యావంతులు అవడం వలన ఒక దాంట్లో కూడా ఒక సామెత ఉంది, నానుడి. ఏంటంటే ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఏ మ్యాన్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ వన్ పర్సన్, ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఏ ఉమెన్ యు ఆర్ ఎడ్యుకేటింగ్ ఏ ఫ్యామిలీ అని చెప్పని. మహిళ కానీ విద్యావంతురాలైతే ఆమె కుటుంబానికి అంతా కూడా విద్యను వ్యాపింపజేస్తుందనేది మనకున్న అనుభవం. అందువల్ల ఈ మహిళలు విద్యావంతులు కావడం వలన శిశు మరణాల రేటు తగ్గుతుంది, కుటుంబ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంతోపాటు మహిళల యొక్క ఆదా సామర్థ్యం పెరిగితే పిల్లల పోషణ, ఆరోగ్యం మరియు విద్యాపరమైన అవకాశాల మీద కూడా సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ మంది స్త్రీలు పనిచేసినప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా సహజంగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ రంగం లాంటి వాటి ఉత్పాదకతలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. మన దేశంలో ఇంటి కార్యకలాపాలతోనే చాలామంది మహిళలు సర్దుపెట్టుకుంటున్నారు. అలాంటి వారికి ఆర్థిక అవకాశాల పరిమితిని మరింత పెంచాల్సి ఉంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సామర్థ్యాన్ని పెంచేందుకు తగిన ప్రణాళిక నీతి ఆయోగ్ సహాయంతో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీ ప్రభుత్వంలో మహిళా సాధికారత కోసం అనేక పథకాలు చేపట్టారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని కూడా పార్లమెంట్ నిర్ణయించింది. దాన్ని వీరినంత తొందరలో అమలు చేయాల్సిన అవసరం ఎంత ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చట్టం చేయడమే కాదు, దాన్ని అమల్లోకి తీసుకురావాలి. వాళ్ళకు కూడా రాజకీయాల్లో, వివిధ రంగాల్లో తగినంత అవకాశాలు కల్పించాలనే విషయం. 2016లో స్టాండప్ ఇండియా పథకం కింద మంజూరు చేసిన రుణాలు తీసుకున్న వారిలో 80 మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలే భారతదేశంలో పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను తయారు చేయడంలో మహిళల భాగస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు అనేకం తీసుకుంటుంది. ఈ నూతన భారతదేశ నిర్మాణంలో మనం అందరం అనుకుంటున్నాం 2047 నాటికి వికసిత భారతం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిని సాధించి సొంత కాళ్లపై నిలబడే విధంగా, సమాజానికి సహాయం అందించే విధంగా అధికారత అందరికీ రావాలి అనేది ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం. అది కేవలం ప్రధానమంత్రో, ఒక మంత్రో, లేకపోతే ఒక సంస్థ అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. మొత్తం సమాజం అంతా కూడా, సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ మహిళా సాధికారత వైపు పనిచేయాలి. దాని ఆచరణలో రుజువు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. సాంప్రదాయాలు మంచివే, మన పాత సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి, కానీ అవి మహిళల సాధికారితకు అడ్డం కాకూడదు. వాటిని బలహీనపరిచే కొన్ని సాంఘిక అంశాల విషయాల్లో కూడా పునరాలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్రంతో పాటు స్వేచ్ఛను, సాంఘిక ఆర్థిక సుసంపన్నతను, రాజకీయ అధికారాల్లోనూ భాగస్వామ్యం రావాలి. ఈ మార్పులన్నీ సాధించిన నాడు మహిళా సాధికారిత నిజంగా సాధ్యం అవుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. మహిళా దినోత్సవం అంటే ఒకరోజు పరిమితం చేయడం కాదు. ఆ భారతీయ సంస్కృతిలో మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణ పెట్టడమే నిజమైన మహిళా దినోత్సవం. సమస్త మానవాళి మనుగడకు అవసరమైన ప్రతి అంశాన్ని శ్రీరూపంగా గౌరవించిన సంస్కృతి ఉంది. మన ప్రాచీన కాలంలో కూడా కొంతమంది చెప్తుంటారు, మన భారతదేశం, మన పద్ధతులు, మన సంస్కృతి అంతేనండి, మహిళలకి అన్ని విషయాలు ఎట్లా ముందుకు పోయేటి చేస్తామని. పురాణ కాలాన్ని మనం పరిశీలిస్తే ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు ఇచ్చిన గౌరవాన్ని గమనిస్తే ఆ రోజుల్లో కూడా చెప్పాలంటే విద్యామంత్రి సరస్వతీదేవి, రక్షణ మంత్రి పార్వతీదేవి, ఆర్థిక మంత్రి లక్ష్మీదేవి. ఆ రోజుల్లోనే ఆర్థిక శాఖ, విద్యాశాఖ,
లాంటి ప్రాముఖ్యమైన అన్ని వాటిని అందిస్తే ఇప్పుడు మనం ఎందుకు మహిళలకు ఇస్తే వాళ్ళు న్యాయం చేయగలరా లేదని అనుమానిస్తున్నాం. నాకైతే అర్థం కావడం లేదు. అందువల్ల ఈరోజు మనందరం కూడా ఈ యొక్క మహిళలకు మన జీవితాల్లో మన కుటుంబంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు మనం బయట ఇవ్వడమే కాదు, మన కుటుంబంలో మనము కూడా మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి. మన పిల్లలు కొంతమంది ఆ మధ్య మా అమ్మాయి రోజు కడప జిల్లాలో ఒక న్యూస్ వస్తే చూసి అక్కడికి వెళ్ళింది. ఒక కుటుంబం పిల్లల కోసం ప్రయత్నం చేశారు. మొదట అమ్మాయి, రెండవ అమ్మాయి, మూడవ అమ్మాయి, నాలుగోసారి అమ్మాయి, ఐదోసారి అమ్మాయి. దాంతో ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఈ 5 మంది అమ్మాయిని మనం ఎలా పెంచగలం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు కడప జిల్లా రాజంపేటలో. అది చూసిన మా అమ్మాయి అక్కడికి వెళ్ళి చూసి ఈ 5 మంది పిల్లలను పెళ్ళైన దాకా నేను దత్తు తీసుకుంటున్నాను అని చెప్పి ప్రకటించింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మనము సమాజంలో మనం చూసేట వైఖరిలో ఈ తేడా కొంత ఉంది. అమ్మాయి అయితే ఏంటని, కానీ అమ్మాయి కూడా శ్రీలక్ష్మికి ప్రతిస్వరూపము. అమ్మాయి కూడా ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ఎదగలదనే విషయం ప్రపంచంలో అవకాశం వచ్చినప్పుడు చూస్తున్నాం. మనం ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, లేదా రాష్ట్రపతి కానీ, ప్రస్తుతం మన రాష్ట్రపతి కూడా మహిళ. అవకాశం వస్తే తమ రంగాల్లో ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పి తమ విశేషమైన ప్రతిభను కనపరచగలరనే విషయం మనకు అర్థమవుతుంది. అందువల్ల అందరం కూడా ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. స్త్రీమూర్తులను అధిపతులు చేసిన దూరదృష్టి మన పెద్దలది. భూమాత, గోమాత, నదీమ తల్లి, ప్రకృతి మాత అంటూ అమ్మ స్వరూపానికి అనంతమైన గౌరవాన్ని ఇచ్చిన సంస్కృతి ఉంది. గంగా, కావేరి, యమున, సరస్వతి, నర్మదా, తపతి ఇలా నదుల పేర్లు కూడా మనం మహిళల పేరుతో పెట్టుకున్నాం. అలాంటి సంస్కృతి మనం, ఆ సంస్కృతిని మనం మర్చిపోయి ఇవాళ ఈ కొత్త ఫ్యాషన్తో, పాశ్చాత్య అనుకరణతో మహిళలకు పేరుకు మాత్రమే మనం ముందు పెట్టి మిగతా విషయాల్లో వాళ్ళకి తగిన అంత అవకాశం ఇవ్వకపోవడం అవుతుందో అది మంచిది కాదు. భారతీయ సాంస్కృతిక సౌరభాన్ని మరింతగా ఎదిగించాలంటే ముందు విద్యారంగం, ఆ తర్వాత వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలా. మహిళల పట్ల గౌరవాన్ని చూపుతున్నాం అనే ధోరణిలో వారి పట్ల చూపించే వివక్షను అందరూ విడనాడాలి. వారు ఎందులో తక్కువ కాదు, సమానంగా చూస్తే చాలు, ఎక్కువగా సమానంగా చూడాల్సిన అవసరం లేదు. ఈ దిశగా సమాజ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చినప్పుడే నిజమైన మహిళా సాధికారిత సాధ్యమవుతుందని చెప్పని నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ మాతృశ్రీ పురస్కారాల ద్వారా సమాజంలో ఈ స్ఫూర్తికి బాటలు వేస్తున్న HMTV వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ పురస్కార గ్రహీతలందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీదే సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై హింద్.